హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, శాంతియుతంగా వెన్నుపోటు దినోత్సవాన్ని చేసుకునివ్వరా అని. ఎలా ఉందంటే ఇది కత్తిచ్చి పొడవండి కానీ చచ్చిపోవద్దు అన్నట్టుగా ఉంది. నిజమా కదా? ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుపోటు పొడిచారు, సూపర్ 6 పథకాలు ఇస్తా అని, అదేవిధంగా ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించి ప్రజల్ని ముంచేశారన్నదే వెన్నుపోటు దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెన్నుపోటు దినోత్సవానికి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినప్పటి దగ్గర నుంచి ప్రణాళికలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి అంచనాలు మించి ఈ రోజు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు వెన్నుపోటు దినోత్సవాలు జరుగుతూనే ఉంటాయంట. అంటే ఈరోజు ఎలక్షన్లో విన్ అయిన రోజు, అదేవిధంగా 12వ తారీఖు అధికారంలోకి వచ్చిన రోజు. సో ఈ మధ్యకాలం మొత్తం వెన్నుపోటు దినోత్సవం జరుగుతూనే ఉంటుందంటే, బట్ ఎక్కడ రాజకీయ నాయకులు అక్కడే రోడ్డు మీదకి రావద్దు. మరి కూటమి ప్రభుత్వం అలాగే చేయాలి కదా. వెన్నుపోటు దినోత్సవం అనేది సూపర్ 6 అయితే, కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, ఎలా మభ్యపెట్టింది, ఎలా ముంచింది అన్న విషయం అందరికీ విదితమైతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి కదా. సో ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే సెలబ్రేటింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ ఏ నెగటివ్ వే, సెలబ్రేట్ చేసుకుంటూ కలెక్టరేట్లకు వెళ్ళి అమ్మా మాకు సూపర్ 6లు ఇస్తా అని చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ అదేం చేయట్లేదు. ఈ కూటమికి మీరు మీ వంతుగా సిఫారసు చేయండి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించండి అంటూ ఇస్తూ ఉంటారు కలెక్టర్లకి. సో ఆ క్రమంలో అంబటి రాంబాబు రోడ్డు మీదకి వస్తానికి చూస్తేనే పోలీసులు చుట్టుపక్కల చేరి అతన్ని అనుచర గలాల బండిలో కీలు తీసేసుకొని ఈయన రోడ్డు మీద నుంచి ఎటు వెళ్ళడానికి వీలు లేదంటూ అడ్డుపడితే, అప్పుడు అంబటి రాంబాబుకి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఒక క్రమంలో కొట్టుకు చచ్చిపోతారేమో అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే కొట్టుకు చచ్చిపోయేవారే. ముఖ్యంగా అణిచివేత అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ప్రజలకు ఇస్తా అన్న పథకాలు ఇవ్వకుండా వాళ్ళకు గొంతులు నొక్కేద్దామన్నా ప్రమాదకరమే, దాన్ని ప్రశ్నించే గొంతుకలు నొక్కేద్దామన్నా ప్రమాదకరమే. ఇప్పుడు అంబటి రాంబాబు ఆ ఎస్ఐ సిఐ వీళ్ళతో గొడవ ఒకసారి మీరు చూస్తే ఏ స్థాయికి వెళ్ళారో మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి.
సో ఇక్కడ గొడవపడుతున్న సిఐ పేరు గంగా వెంకటేశ్వర్లు. సారు చాలా నోటి దుడుకు గట్టిగానే ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే సారు బొంగు, బోషను అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతూ ఉన్నారు. సార్, శాంతియుతంగా చేసుకునే పనిని మీరు అనవసరంగా సీరియస్ చేస్తున్నారేమో అని అంటూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు అంబటి రాంబాబు ఎక్కడికెళ్తే మీకేమన్నా ప్రాబ్లమా? కలెక్టరేట్‌కెళ్ళి వాళ్ళు మెమోరాండం ఇస్తే మీకేమన్నా ప్రాబ్లమా? అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తదని మీరు అడ్డుపడుతూ ఉన్నారా? ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కదా! మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా! ఈయన రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడంటూ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు నిరసనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళని ఆపేస్తూ ఉన్నారు. కాబట్టి మన రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నారంటూ అంబటి రాంబాబు గారు ఈ పోలీసుల పైన మాట్లాడటం కూడా జరిగింది. నిజం చెప్పాలంటే శాంతియుతంగా జరుగుతున్నటువంటి దీన్ని ఇలా అడ్డుకొని దాన్ని హింసాత్మకంగా ఉద్రిక్త వాతావరణాలు జరగడానికి కారణం అవుతుంది ఎవరు? అక్కడ ఎస్ఐలు, పోలీస్ ఆఫీసర్లే కదా! వాళ్ళ మార్గాన వాళ్ళు కలెక్టరేట్‌కెళ్ళి మెమోరాండమ్స్ ఇచ్చుకొని వస్తే వీళ్ళకేంటి ప్రాబ్లమ్ అని అందరూ అడుగుతున్నారు. నాకు కూడా అర్థం కాలే ఏంటి ప్రాబ్లమ్? సో ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.